హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీస్ చూసుకుంటే గ్లోబల్ వైజ్గా లాంచ్ చేశారనమాట, గుర్తుపెట్టుకోండి. డేట్ చూసుకుంటే 26 సెప్టెంబర్ 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఈ మొబైల్ అయితే ఖచ్చితంగా మన ఇండియాకి అయితే వస్తుంది, సో తొందరలో వచ్చే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. డిస్ప్లే డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఫోల్డెడ్ సైడ్ అనమాట, అంటే ఇంటర్నల్ డిస్ప్లే 6.9 ఇంచెస్ ఉంటుంది. ఎల్టీపీఓ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. అలాగే 2160Hz PWM డిమ్మింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఎక్స్టర్నల్ స్క్రీన్ చూసుకున్నట్టయితే 3.64 ఇంచెస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే 1920Hz PWM డిమ్మింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ప్రాసెసర్ ఉంటుంది. ర్యామ్ చూసుకున్నట్టయితే 8GB ర్యామ్ ఉంటుంది. 8GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్టయితే 512GB ఉంటుంది. UFS 3.1 స్టోరేజ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక బ్యాటరీ చూసుకున్నట్టయితే 4720 mAh బ్యాటరీ ఉంటుంది. 70 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే 50 మెగాపిక్సెల్ ఉంటుంది అనమాట. ఇది సామ్సంగ్ సెన్సార్తో వస్తుంది, విత్ ఆటో ఫోకసింగ్తో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, విత్ OISతో వస్తుంది. ఇది కూడా సామ్సంగ్ సెన్సారే, గుర్తుపెట్టుకోండి. అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి, ఇది కూడా సామ్సంగ్ సెన్సారే, ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 4K 60 FPS అయితే వీడియోని అయితే రికార్డ్ చేయవచ్చు. ఈ మొబైల్కి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. Android 14 మీద వస్తుంది. XOS 14.5 మీద వస్తుంది. 2 years Android అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది. Bluetooth 5.4కు సపోర్ట్ చేస్తుంది. NFC సపోర్ట్ ఉంది. USB Type-C తో కూడా వస్తుంది అనమాట. ఇది చూసుకున్నట్టయితే JBL డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. X యాక్సిస్ లైనర్ మోటార్ సపోర్ట్ కూడా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫోల్డెడ్ సైడ్ చూసుకున్నట్టయితే 16.04 mm థిన్ ఉంటుంది. అన్ఫోల్డ్ సైడ్ చూసుకున్నట్టయితే 7.64 mm థిన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వెయిట్ చూసుకున్నట్టయితే 195 గ్రామ్స్ అయితే వెయిట్ ఉంటుంది. ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 8GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే గ్లోబల్ వైజ్గా 50,100 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగిందనమాట. అంటే గ్లోబల్గా పెట్టిన ప్రైస్ని మన ఇండియాలోకి కన్వర్ట్ చేస్తే వచ్చిన ప్రైస్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.